లోన్ అయినా, ఎడ్యుకేషన్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, ఏదైనా మార్ట్‌గేజ్ లోన్ అయినా గానీ ఎక్కడ ఆగుద్ది? ఎక్కడ ఆగకుండా మనమేం చేయాలి? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం చేయాలి అనేది ఈరోజు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ లోన్‌కొస్తే ఆగేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ ఆగుద్ది అంటే లీగల్ దగ్గర ఆగుతది. లీగల్ అంటే ఏంటి అంటే ఏవైతే మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటాయో, వాటి లింక్స్ ఉంటాయో, వాటి ప్రాపర్టీ టాక్సెస్ గానీ, వాటి ప్లాన్ అప్రూవల్స్ గానీ, బిల్డింగ్ ప్లాన్స్ గానీ వీటి దగ్గర అయిపోద్దనమాట. సో మనం బిఫోర్ ఏం చేయాలి అంటే లోన్‌కెళ్ళడం కంటే ముందే ఒకవేళ అది టైటిల్ డీడ్ ఎస్ఆర్ఓలో ఉంటే దానికి 13 ఇయర్స్ లింక్స్ తీసుకోవాలి. దానికి ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ అప్రూవల్స్, బిల్డింగ్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే బ్యాంకర్ చెప్తాడో అవన్నీ కూడా పిన్ టు పిన్ అన్ని అరేంజ్ చేసిన తర్వాతకి ఫైల్ అనేది ఇవ్వాలి. ఇంకొక విషయానికి వస్తే ఈ రీసెంట్గా నాలా కన్వర్షన్ అయిన ప్రాపర్టీస్ ఉంటాయి. నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవుతాయి అనమాట. సో వాటికి 30 ఇయర్స్ లింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 30 ఇయర్స్ లింక్స్ అంటే ఏమొస్తాయి అంటే మోస్ట్లీ మనకి పహానీస్ వస్తాయి అనమాట. సో ఆ పహానీస్కి టైం పడుతుంది కాబట్టి మనం ముందే అరేంజ్ చేసేసి తర్వాత బ్యాంక్ ఇస్తే మన ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ రీసెంట్గా నాలా కన్వర్షన్ అయితే 30 ఇయర్స్ లింక్స్, ఒకవేళ ఎస్ఆర్ఓ అంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయ్యి ఉంటే దానికి 13 ఇయర్స్ లింక్స్ ఇస్తే ఎక్కడ కూడా ఆగదనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని బ్యాంక్స్కి, అన్ని ఎన్బిఎఫ్సికి ఇదే పాలసీ ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.